హలో, వెల్కమ్ టు శ్రీ అనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీకు నొక్కిస్తుంది కనుక కంపల్సరీగా ప్రతి వీడియోకి మీకు అప్డేట్ అంటూ వస్తుంది. అండ్ మీకు ఈ వీడియోలో కనుక ఏ జ్యువెలరీ నచ్చినా కూడా ప్రైస్ ట్యాగ్తో సహా ఇదిగో ఈ ఎంక్వైరీ నెంబర్ ఉంది కదా 7842720560 ఈ నెంబర్కి ఎంక్వైరీ చేసేసేయండి. ఇఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్ అని నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక దెన్ గో ఫర్ ద పేమెంట్స్. దిస్ ఈస్ ద పేమెంట్స్ నెంబర్ 9885036640. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ అ ఫంటాస్టిక్ గివ్ అవే గిఫ్ట్ విత్ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఇలాగా. సో నెక్స్ట్ వీడియోలో ఈ గిఫ్ట్ కావాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి అండ్ ఒక మంచి కామెంట్ పాస్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ గిఫ్ట్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా అన్ని హెవీ సెట్స్ చూపించేస్తాను. దట్టు పర్టికులర్గా బ్రైడల్ సెట్స్ లాంగ్ సెట్స్. ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా, కంప్లీట్గా లాంగ్ సెట్స్ అండ్ మీకు గోల్డ్ లుక్ వచ్చేలాగా. అంటే లైక్ బ్రైడల్ అంటేనే అకేషన్స్కి కాస్త హెవీగా కనిపించాలనుకుంటారు. దట్టు 1 గ్రామ్ ఆ ఫ్లేవర్ అనేది రాకుండా నీట్గా ఉండేలా ఉండాలనుకుంటారు. అది ఎటువంటి వారైనా సరే. అవన్నీ అంటే 1 గ్రామ్ వేసినా కూడా దట్ ఈస్ అంటే వెడ్డింగ్ అనేది లైఫ్లో వచ్చే ఒకే ఒక ఫెస్టివల్, వెడ్డింగ్ ఫెస్టివల్ కదా, దాన్ని రిప్లేస్ చేయడానికి ఇది సరిపోదు అసలు. సో అలాంటి సందర్భంలో గోల్డ్ కాకుండా ఇది వేసుకోవాలనిపిస్తే అది ఫెంటాస్టిక్గా ఉండాలి. ఆర్టిఫిషియల్ అయినా సరే, గోల్డ్ అయినా సరే, ఎక్కడా తగ్గేలాగా ఉండదు. అంత పెద్ద పండగకి మనని బాగా ప్రజెంట్ చేసుకుంటాం కదా. సో ఇవన్నీ కూడా బెస్ట్ 1 గ్రామ్లో బెస్ట్ కలెక్షన్. అంటే నాకు బాగా నచ్చిన కలెక్షన్, గోల్డ్ని సబ్స్టిట్యూట్ చేసేలాగా ఉండే కలెక్షన్. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది, నీట్గా ఉంది, రఫ్నెస్ అనేది లేదు. ఫస్ట్ అయితే అన్ని లాంగ్ సెట్స్ చూపించేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి పీకాక్ సెట్ విత్ లక్ష్మీ అమ్మవారు. అన్ని కాసుల పేర్లే, కాకపోతే దాంట్లో ప్యాటర్న్స్ అంతే. మీరు అది గోల్డ్ అయినా ఆర్టిఫిషియల్ అయినా ప్యాటర్న్ అయితే అదే ఉంటుంది కదా. టెంపుల్ జ్యువెలరీ అనగానే అమ్మవారి ఒక కాసు ఉంటుంది, ఆరెల్స్ ఎనీ పోర్ట్రైట్, అది రామ్ పరివార్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే వాటిలో రకరకాల ప్యాటర్న్స్. ఇక్కడ ఏంటంటే అమ్మవారి రూపు వచ్చింది కాసులో, దాని తర్వాత మళ్ళీ పీకాక్ అండ్ అగైన్ పీకాక్, అమ్మవారి రూపు. ఫెంటాస్టిక్గా ఉంది కలెక్షన్ అయితే. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. యావరేజ్గా అన్ని ఫేసెస్కి సెట్ అవుతాయి. ఇలా వచ్చేస్తుంది, స్క్రూ బ్యాక్ వచ్చేసింది, పుష్ బ్యాక్ కాకుండా ఇలా స్క్రూ బ్యాక్ బటన్ వచ్చేసింది కదా. దిస్ ఈజ్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్. ఓకే, అండ్ కంప్లీట్గా లాంగ్ సెట్ ఇది 24 ఇంచెస్ వచ్చేస్తుంది. కంఫర్టబుల్గా ఉంటుంది లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఎలా చౌకర్స్ వేసినా, సింగిల్ పీస్ వేసినా, లైక్ త్రీ లేయర్డ్గా ఇంకేదైనా సెట్, మిడిల్ సెట్, షార్ట్ లెంత్, నెక్ లెంత్ ఏది వేసినా కూడా ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. ప్రైస్ ఆల్సో వెరీ 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 అఫోర్డబుల్. 2650 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా 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 బాగుంది. ఎక్కడ కూడా అంటే కాంప్రమైజ్ అయ్యేలాగా లేదు, తగ్గేలాగా లేదు, నీట్గా ఫెంటాస్టిక్గా ఉంది వర్క్ పాయింట్ ఆఫ్. 2650 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ప్రోడక్ట్ని కన్ఫర్మ్ చేసేసుకోండి. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి అగైన్ దిస్ ఈజ్ రామ్ పరివార్. చక్కగా ఉంది. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే మీకు స్టోన్ మీద కూడా వర్క్ వచ్చేసింది. ఇది లోపల ఉంది ఏంటి అంటే రూబీ స్టోన్ అండ్ అగైన్ అన్కట్ అండ్ గ్రీన్ అండ్ అగైన్ రూబీ స్టోన్. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీరు ఎన్నో డిజైన్స్ చూసి ఉంటారు రామ్ పరివార్లో, బట్ ఇక్కడ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీకు ఇక్కడ స్టోన్ పైన కూడా వర్క్ రావాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఫెంటాస్టిక్గా ఉంది వర్క్ అనేది. చూడండి పైనుంచి కింది వరకు. అండ్ మీకు ఇక్కడ స్పష్టంగా రూపు కూడా చాలా స్పష్టంగా కనిపించేస్తుంది. రామ్ పరివార్, రాముడు, సీత, లక్ష్మణుడు ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. చాలా నీట్గా ఉంది. పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్,
మీకు కాస్త డార్క్గా కనిపించేస్తుంది, బట్ మీరు చూసేంత డార్క్గా అయితే లేదు. మళ్ళీ మీకు క్లియర్గా కూడా చూపించేస్తాను. స్లైట్లీ అంటే స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్, బట్ ఇట్ వోంట్ లైక్ ఎల్లో పాలిషింగ్ అయితే కాదు. నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను వాట్ ఈస్ ద పాలిషింగ్ అనేది. ఓకే, దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. అండ్ అగైన్ స్క్రూ బ్యాక్ వచ్చేసాయి, నాట్ పుష్ బ్యాక్. చాలా బాగుంది వర్క్. అండ్ 3400 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కంప్లీట్ లాంగ్ సెట్ దిస్ ఈస్. చక్కగా 24 ఇంచెస్ వచ్చేస్తుంది. మీరు ఎలా సింగిల్గా వేసినా బాగుంటుంది, లేదంటే చౌకర్ ఎలా సెట్ చేసినా కూడా మాల మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకా పాలిషింగ్ చూడండి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది. వైట్ బ్యాక్గ్రౌండ్ దగ్గర పెట్టి చూపించేస్తాను. చెప్పాను కదా, ఇది నాట్ ఎల్లో పాలిషింగ్ కాదు, నీట్గా ఉంటుంది పాలిషింగ్ అనేది. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఓకే, ఇంకా దిస్ ఈస్ అ ప్రైస్ 3400. అండ్ నెక్స్ట్ వచ్చేసి గొట్టపూసల మాల. మళ్ళీ ఎన్ని వేసినా ఇది కావాలనిపిస్తుంది. అన్ని కలెక్షన్స్లోకి, అన్ని రోజుల్లోకి. అంటే నాకు పెళ్ళి అంటే 4 రోజుల పండుగ, 5 రోజుల పండుగ కదా, ఒక రోజు కంపల్సరీ ఇది వేయాలనిపిస్తుంది. మీరు ఎన్ని వేసినా, ఏదైనా వన్ డే ఇది వేస్తేనే ఫుల్ఫిల్ అయిపోతుంది అకేషన్ అని. అంటే ఈ రోజులో అయితే మంచి పట్టు సారీస్ మీదకి సింగిల్ పీస్ వేసినా, ఎలా వేసినా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది. అల్లకమంతా కూడా దగ్గరగా వచ్చేసింది. అన్కట్ స్టోన్స్ విత్ ఫ్లవర్. ఓన్లీ పెండెంట్లో మాత్రమే రూబీ హైలైట్ అయిపోయింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. స్లైట్లీ, వెరీ స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్. ఎక్కడ కూడా పాలిషింగ్ అనేది డార్క్గా లేదు. మంచి లాంగ్ సెట్ ఇది. చూడండి ఎంత లాంగ్లో ఉంటుందంటే ఆల్మోస్ట్ మీకు మంచి 24 ఇంచెస్ వచ్చేస్తుంది. కంఫర్టబుల్గా ఉంటుంది లెంత్ అనేది. అండ్ ప్రైస్ వచ్చేసి 3100. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. దట్ ఈజ్ గ్రీన్ పింక్ వచ్చేసింది. అండ్ అగైన్ కాసుమాల. కాసులలో రకరకాల వెరైటీస్ అనమాట. మీకు ఆల్మోస్ట్ చూస్తూనే ఉంటారు. ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ అందులో కొత్త ప్యాటర్న్స్. అది గోల్డ్ అయినా అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అయినా అవ్వచ్చు, స్టోన్ ఫిట్టింగ్లో అవ్వచ్చు, స్మూత్నెస్లో అవ్వచ్చు, ప్యాటర్న్లో అవ్వచ్చు. చాలా నీట్గా ఉంది మాలంతా కూడా. పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్. వర్క్ మాత్రం చాలా సూపర్గా ఉంది. స్పష్టంగా కాసు పైన అమ్మవారి రూపు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నీట్గా ఉంది. $2250 ఈజ్ ద ప్రైస్. ఫెంటాస్టిక్ సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక లాంగ్ సెట్ చూపించేస్తాను. అది కూడా చాలా బాగుంది. లక్ష్మీ అమ్మవారి రూపు. బాటమ్ వచ్చేసి మళ్ళీ అన్కట్ పీసెస్ వచ్చేస్తాయి. మీకు స్టోన్ వర్క్లో వచ్చేస్తుంది. అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్.
మాల అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. $2650 is the price. మాలంతా కూడా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. రూబీ అన్కట్ స్టోన్ డామినేట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంది. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్యాటర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ ఫెంటాస్టిక్ కలెక్షన్. స్టోన్ అంతా కూడా సింగిల్ స్టోన్లో వచ్చేస్తుంది. అన్కట్ స్టోన్స్. ఆఫ్టర్ ద 2 స్టోన్స్ థర్డ్ స్టోన్ అనేది కొంచెం ఎలివేషన్ వచ్చేస్తుంది వర్క్లో. మీరు కొంచెం రెగ్యులర్గా గోల్డ్ డిజైన్స్ కానీ డైమండ్ డిజైన్స్ కానీ ప్రతిసారి అంటే డిజైన్స్ కాస్త అప్ టు డేట్గా ఉంటే కనుక మీకు ఈ డిజైన్ అనేది చాలా ఫెమిలియర్ డిజైన్ అయి ఉంటుంది. డైమండ్స్లో ఎక్కువ కనిపించేస్తుంది ఈ డిజైన్ అనేది. అంటే మీకు వేసుకున్నా కూడా చాలా రిచ్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్గా 1 గ్రామ్లో కనిపించే డిజైన్స్ కాకుండా సమ్వాట్ డిఫరెంట్ దాని అందులోనే ఇంకాస్త రేర్ కలెక్షన్స్. 1 గ్రామ్లోనే డిఫరెంట్గా ఉండే కలెక్షన్స్, గోల్డ్కి దగ్గరగా ఉండే కలెక్షన్స్. అంటే మనం వేసుకున్నా కూడా ఒక నిమిషం మరి ఎంత చక్కగా ఉంది మాల అనుకునేంత బాగుంటుంది అనమాట. కలెక్షన్స్ అంతా కూడా నీట్గా ఉంటుంది వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడంతా అట్రాక్షన్ అంతా ఈ పెండెంట్లోనే ఉంటుంది. మీరు అంటే హెవీ శారీస్ మీదకే ఇలాంటి వెయ్యాలని ఏం లేదు. ఇలాంటి కలెక్షన్ అంటే ఎస్పెషల్ ఇట్లా సింగిల్ లైన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కాస్త హెవీ దుపట్టా వేసేసి శారీస్ డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది. మీకు ఇది 3/4 వస్తుంది కాబట్టి ఇంకాస్త దగ్గరగా పెట్టుకున్నారనుకోండి, చైన్ ఇలా దగ్గరగా అనేసుకున్నారనుకోండి, ఇంకా కాస్త దగ్గరగా అనుకుంటే మనం 3/4 కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా ఇది చైన్ ఇంకా నేను ఫస్ట్ పాయింట్లోనే పెట్టాను, ఇంకాస్త లాంగ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ డ్రెస్సెస్ మీదకే పెట్టుకోవాలని, అది శారీస్ మీదకే పెట్టుకోవాలని ఏం లేదు. డ్రెస్సెస్ మీదకి కూడా కాస్త హెవీ డ్రెస్సెస్ మీద చక్కగా కనిపించేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట, పుష్ బ్యాక్ కాదు, ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. ఎస్, కొంతమంది ఇలా ఉంటేనే ప్రిఫర్ చేస్తారు కదా, స్క్రూ బ్యాక్ ఉంటేనే ప్రిఫర్ చేస్తారు. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ చాలా నీట్గా ఉంది. వర్క్ అనేది చాలా రిచ్గా ఉంది. అండ్ ఆ ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్ రేట్, 2950. అసలు కళ్ళు మూసుకొని కొనేయచ్చు ఈ ప్రైస్కి, ఈ వర్క్కి. ఇంకా అసలు ఏం ఆలోచించాల్సిన పనే లేదు, అంత బాగుంది. రెగ్యులర్ కలెక్షన్స్ కంటే కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ ఇష్టపడేవాళ్ళు. ఇంకా ఏం చెప్పాలి దీని గురించి, మరీ హెవీగా వద్దు కానీ రిచ్గా ఉండాలి, లైక్ వైట్ స్టోన్స్ లేదంటే అన్కట్స్లో ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ కలెక్షన్ బాగా నప్పుతుంది. అది మీరు ఎలాగైనా వేసేసుకోవచ్చు, బ్రైడల్ వేర్గా వేసేసుకోవచ్చు, ఇండివిజువల్గా వేసేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా చక్కగా ఉంటుంది. అన్ని శారీస్ మీకు అఫ్కోర్స్ గ్రీన్ స్టోన్ ఉన్న గ్రీన్ బీడ్స్ ఉన్నా కూడా ఇక్కడ వైట్ స్టోన్ వచ్చేసింది కాబట్టి మీకు అన్ని శారీస్ మీదకి సెట్ అవుతుంది. చాలా బాగుంది కలెక్షన్ అనేది. చూడగానే గోల్డ్ అంతే అనుకోవాలి, అంతే తప్పదు. ఎందుకంటే బ్యాక్ స్క్రూ కూడా వచ్చేసింది. పాయింట్అవుట్ చేసేలాగా లేదు. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే ఏది చూసినా కూడా పాయింట్అవుట్ చేసేలాగా లేదు. వర్క్ అనేది చాలా నీట్గా ఉంది. ఎందుకంటే 1 గ్రామ్లో ఎంత బెస్ట్గా ఇవ్వచ్చో అంత బెస్ట్గా అనమాట. ఇంకొక మాటలో చెప్పాలి అంటే మీరు పెట్టే ప్రైస్కి ఎంత బెస్ట్గా ఇవ్వచ్చో అంత బెస్ట్గా. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. అగైన్ లక్ష్మీ అమ్మవారి రూపు వచ్చేసింది. ఇదంతా కూడా పోటా స్టోన్ అనమాట, రూబీలో పోటా స్టోన్. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కాస్ట్ పడుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే పీస్ అనేది, కలెక్షన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కదా, 1 గ్రామ్లో ఎంత బెస్ట్గా చేయొచ్చు అంత బెస్ట్ కలెక్షన్. చాలామంది గుర్తుపట్టారు ఈ 1 గ్రామ్ అని. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే 98%, 99% బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అయితే ఇంకా 1 గ్రామ్లో ఎంత బెస్ట్గా ఇవ్వగలిగితే అంత బెస్ట్గా ఇవ్వాలి. ఇవన్నీ కూడా, ఈ పీసెస్ అన్నీ కూడా ఎంత చక్కగా ఉంది వర్క్ అంతా కూడా. ఫ్లవర్, దాని కింద మళ్ళీ స్టోను, మళ్ళీ దాని కింద మూవ. నిజం చెప్పాలంటే మన దగ్గర డిజైన్స్ చూసుకొని మళ్ళీ మీరు గోల్డ్లో చేయించుకోవాలి, అంతే. అంత బాగుంది. ఏ పీస్ కదే
ఒక మంచి డిజైన్ వెతుక్కోవాలంటే గోల్డ్ షోరూమ్కి వెళ్ళి చూసుకోవాల్సిన పని లేదు. మన దగ్గర తీసుకున్న డిజైన్స్ కూడా గోల్డ్లో యాజ్ ఇట్ ఈస్గా చేపించుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వస్తూ ఉంటారు కస్టమర్స్ షాప్కి, అలాగే తీసుకెళ్తారు కూడా, ఇది గోల్డ్లో చేపించుకోవాలండి అని. అంత నీట్గా ఉంది వర్క్ అయితే. ఎస్, అంత నీట్గా అంటే ఎస్, అంత నీట్గా ఉంది. పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్. జస్ట్ ఇక్కడ ఏం లేదు, ముందు ఫ్లవర్ వచ్చేసింది, దెన్ స్టోన్, అలా కంటిన్యూషన్ అయిపోయింది. కిందకి వచ్చేసరికి దానికి అడిషనల్గా మూవలు వేసేసాము, అండ్ అగైన్ కిందకి వచ్చేసరికి పెండెంట్ వచ్చేసింది. అందుకని మీకు ఏమనిపిస్తుంది అంటే సమ్వాట్ డిఫరెంట్ అండ్ రొటీన్ రెగ్యులర్ కలెక్షన్. కంప్లీట్గా లాంగ్ సెట్ చాలా బాగుంటుంది. మాలంతా కూడా దేనికదే డీసెంట్గా, దేనికదే బ్యూటిఫుల్గా. ఇంత పెట్టిగా ఉన్న ఇయర్ రింగ్స్ కూడా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలా. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్, 3300. ఓకే, నెక్స్ట్ ఒక 2-3 పీసెస్ షార్ట్ లెంత్లో చూద్దాము. దిస్ ఈజ్ ఆల్సో ఫెంటాస్టిక్ కలెక్షన్. కంప్లీట్గా అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేసింది. జస్ట్ ఒక ఫ్లవర్కి మధ్యలో డిఫరెన్స్గా చిన్న కట్స్ వచ్చేసాయి. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేసాయి. పుష్ బ్యాక్, జస్ట్ ఒక ఫ్లవర్ అనమాట అంతే. చాలా బాగుంది. మీరు సింగిల్గా వేసుకున్నా, లేదంటే బోల్డ్ అని సెట్స్ చూపించాం కదా ఇప్పుడు, ఆ సెట్స్లో వేడికి మ్యాచప్ చేసేసుకున్నా చాలా బాగుంటుంది. 1600 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు దేనికి మ్యాచప్ చేసినా చాలా బాగుంటుంది. సింగిల్గా వేసుకున్నా బాగుంటుంది, ఈవెన్ డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది, దేని మీదకైనా. సూపర్ పిన్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్ చక్కగా వచ్చేసాయి, చెక్కనంలాగా రూబీ అన్కట్. ఇవన్నీ మీరు రెగ్యులర్గా గోల్డ్లో చూసే కలెక్షన్సే, గోల్డ్లో చూసే డిజైన్సే, బట్ ఇక్కడ మీరు 1 గ్రామ్లో చూస్తున్నారు, అంత తేడా. చాలా బాగుంది. మాల అంతా కూడా నీట్గా ఉంది. పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్, బట్ ఆల్ పాలిషింగ్ ఆర్ ఇన్ ప్రీమియం క్వాలిటీ ఓన్లీ. రఫ్ పాలిషింగ్ అయితే లేదు. మీకు కాస్త గోల్డ్ వర్క్ అర్థమై ఉంటే కనుక పాలిషింగ్ని మీరు ఇట్టే పట్టేస్తారు. అసలు గోల్డ్ మీద అవగాహన లేకుంటే కనుక మీరు ఏ పాలిషింగ్ అని నేను చెప్పినా కూడా క్యాచ్ చేయలేదు. ఓకే, 1200 ఇస్ ద ప్రైస్. డ్యామ్ చీప్ అంటే డ్యామ్ చీప్. ఎస్, అంటే వర్క్ నేను డెడ్గా చూస్తాను కాబట్టి చెప్తున్నాను. 1200 ఇస్ ద ప్రైస్. And next, one more beautiful collection. This is Kante model. ఇప్పుడంతా ట్రెండ్ అంతా దీని మీద నడుస్తుంది కదా, డ్రెస్సెస్ మీదికైనా, శారీస్ మీదికైనా, బ్రైడల్ వేర్ అయినా. ఇప్పుడు ఎన్ని హెవీ సెట్స్ చూసాము, అందులో ఏ సెట్ మీదకైనా జస్ట్ ఇలా పేరప్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసాయి. కంప్లీట్లీ పోటా స్టోన్ అండ్ పుష్ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్, చాలా ఫెంటాస్టిక్గా ఉంది. $1700 is the price.
కాస్త హుందాగా, కాస్త ట్రెండీగా, మోడర్న్గా కనిపించాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్ఫ్యాక్ట్ సింగిల్ పీస్ పెట్టుకున్నా బాగుంటుంది, లేదంటే మీరు ఏ లాంగ్ సెట్తో పేరప్ చేసినా కూడా చక్కగా ఉంటుంది. అది డ్రెస్ అవ్వచ్చు, శారీ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ దేనికైనా బాగుంటుంది. ఓకే, ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటాను. అండ్ అప్పటి వరకు అయితే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.